ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. హిరమండలం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ప్రశ్నిస్తానని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర 50 కోట్లు తీసుకొని నోరు మూసుకొని ఉన్నాడంటూ ఒక ఇంటర్వ్యూలో దువ్వాడ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత 353/2, 351/2, 67 ఐటీ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేశారు. దువ్వాడకు బిఎన్ఎస్ 353/3 కింద అధికారులు నోటీసులు అందించారు. పోలీసులు ఏ క్షణమైనా సరే దువ్వాడను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, డీటెయిల్స్ ఏంటి? ఓవరాల్గా ఆయన అసలు ప్రాపర్గా ఏ వ్యాఖ్యలు చేశారు, దానికి సంబంధించి ఎవరు కేసు పెట్టారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా కేసుకు సంబంధించి? బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను మరో కేసులో ఇరుక్కున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం మండలం సంబంధించి సొర్లంగి ఎంపీటీసీ పరిధిలో జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి వంజరాపు సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు 24/2/25 కేసు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు మాత్రం 28/3 కేసు నమోదు చేశారు. 5 నెలల అనంతరం మాత్రం ఆయన నిన్న 35/3 నోటీసులు జారీ చేయడం జరిగింది. గతంలో కూడా టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి కనితి కిరణ్ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మీదకి ఇప్పటికే నోటీసులు జారీ చేసి దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అప్పట్లోనే అరెస్ట్ అవుతారని ఉదంతులు మాత్రం వెల్లువెత్తే. కాకపోతే పోలీసులు ఇచ్చిన నోటీసులో మాత్రం స్పెసిఫిక్ డేట్ కి రావాలని చెప్పి డేట్ మెన్షన్ చేయడంతో పోలీసులు మళ్ళీ అప్రమత్తమై పలానా తేదీకి రావాలని చెప్పి ఆ నోటీసులో మెన్షన్ చేసి మళ్ళీ నోటీస్ జారీ చేశారు. అంటే 2 సార్లు టెక్కల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారో ప్రశ్నిస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదపకుండా చంద్రబాబు నాయుడు దగ్గర నెలకి 50 కోట్ల రూపాయలు తీసుకొని ప్రశ్నించే తత్వాన్ని మాత్రం పూర్తిగా మౌనం వహిస్తూ ఉండడాన్ని మాత్రం ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం దువ్వాడ శ్రీను అనడం జరిగింది. అది మాత్రం 24/2025 జరిగినటువంటి ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ తర్వాత అప్పట్లో వచ్చిన ఫిర్యాదుకు ఈ రోజు 5 నెలల తర్వాత పోలీసులు నోటీసులు జారీ చేయడం, ఈ నోటీసులతో పాటు టెక్కల్లో ఏదైతే జనసేన ఇన్ఛార్జి కనితి కిరణ్ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదును కూడా పరిగణన తీసుకున్న పోలీసులు ఐటీ చట్టాన్ని ఉల్లంఘించారు. అదే విధంగా ఆయన ఒక అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం ని అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మాత్రం తీవ్రంగా నిరసిస్తున్నారు. ఎవరైతే కూటమి నేతలపై ఇలా నోరు పారేస్తారో అందులో ముందు వరుసలో దువ్వాడ శ్రీను ఉన్నారు అనడంలో అతిశక్తి లేదు. అప్పట్లో ఆయనకు వైసీపీ పార్టీ అండదండలు ఉండేవి. కాకపోతే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయడం, ప్రస్తుతం డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం కేవలం ఎమ్మెల్సీగానే ఉంటారు. పార్టీతో ఎటువంటి సత్సంబంధం లేని నేపథ్యంలో ఈ కేసుల విషయంలో మాత్రం ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు ఆయన మాట్లాడింది, అంతేనా? గతంలో ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు కేసులు పెడుతున్నారు. అంటే 24/2/2025 ఒక ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల్ని తమ పార్టీ అధినేతపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారని చెప్పి అప్పట్లో టెక్కలి జనసేన ఇన్ఛార్జ్ కనితి కుమార్ కిరణ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అదే విధంగా ఈ రోజు హిరమండలం పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే జనసేన ఇన్ఛార్జ్ వంజరాపు సింహాచలం కూడా 24/2 ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 8/3 అంటే మార్చి నెలలో కేసు నమోదైంది. కేసు నమోదైన అనంతరం 5 నెలలు కావస్తా ఉంది. నిన్న మాత్రం హిరమండలం పోలీసులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్లో కూడా 35/3 అంటే ఇది ఐటీ సెక్షన్ కి సంబంధించినటువంటి ఉల్లంఘన, అంటే నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలోనే ఈ నోటీస్ జారీ చేశారు. వారికి విచారణకు ఎప్పుడు రావాలనే విషయాన్ని కూడా ఈ రోజు ఇచ్చిన నోటీసులో కూడా మెన్షన్ చేయకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడా పార్టీ ఓవైపు బహిష్కరణకు గురి కావడం, మరోవైపు ఒక ఎమ్మెల్సీగా కొనసాగడం, ఈ పరిణామాలన్నీ మాత్రం ఏ క్షణానైనా కూడా దువ్వాడ శ్రీని మాత్రం అరెస్ట్ చేసే పరిణామాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తాయి. కేసు నమోదైన తర్వాత ఇన్ని రోజులు ఎందుకని మరి దీని గురించి ఏం పెద్దగా పట్టించుకోలేదంటారు? ఇప్పుడు ఇంటెన్షనల్ గా ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? అదే ప్రస్తుతానికైతే పార్టీతో ఎటువంటి సంబంధాలు లేవు. పార్టీ నుండి బహిష్కరణకు గురి కాబడ్డారు కాబట్టి ఆయన పార్టీ అధినేతపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఆయనపై ఎందుకు శిక్షించరు, ఆయనపై ఎందుకు చట్టపరంగా చర్యలు చేపట్టరు? జనసేన పార్టీ నాయకులు మాత్రం ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇన్నాళ్ళు ఫిర్యాదు ఇచ్చినా కేసు నమోదైన ఎందుకు అరెస్ట్ చేయరన్నట్టు ఒత్తిడి పెరిగింది. వైసీపీ పార్టీతో ఆయనకి ఎటువంటి సంబంధాలు లేని నేపథ్యంలో ఆయనకు అన్ని దారులు మూసుకుపోయి ఇండివిజువల్ గా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితి ఈ 2 కేసుల్లో మాత్రం ఆయన అరెస్ట్ చేసేందుకు పోలీసులు మాత్రం రంగం సిద్ధం చేస్తారు. కేవలం ఒత్తిడి మేరకే ఈ రోజు పోలీసులు విచారణలో జాప్యం, నోటీసులు జారీలో జాప్యానికి కూడా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు.
టెక్కల్లో గతంలో నోటీసులు ఇష్యూ చేసినప్పుడు కూడాను డేట్ మెన్షన్ చేయకుండా ఇచ్చిన నేపథ్యం మాత్రం తను ఎక్కడ ఏ క్షణాన్ని అరెస్ట్ చేస్తారని ముందుగా గమనించినటువంటి శ్రీనివాస్ మాత్రం విచారణకు వెళ్లకుండా రెండోసారి జారీ చేసిన నోటీసుకు మాత్రం అప్పట్లో టెక్కల్ పోలీసులు విచారణకు వెళ్ళడం జరిగింది. తర్వాత విచారించి ఆయన అక్కడి నుంచి విడిచిపెట్టడం జరిగింది, అరెస్ట్ చేయలేదు. మళ్ళీ ఈ రోజు హిరమండలం పరిధిలో ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి సింహాచలం ఇచ్చిన నోటీస్ మేరకు 5 నెలల తర్వాత ఆయనకు నోటీసులు జారీ చేసిన వెనక మాత్రం వ్యూహాత్మకంగా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్సీ దువార్సీనికి వైసీపీ బహిష్కరణకు గురయ్యాడు. ఇలాంటప్పుడు అరెస్ట్ చేస్తే ఎటువంటి కూడా ప్రొటెస్ట్ ఉండదు అన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఇలా వ్యవహరిస్తున్నారన్న విషయం మాత్రం స్పష్టం అవుతుంది. నందు రైట్, థ్యాంక్ యూ సత్యనాయుడు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి చూస్తే ఖచ్చితంగా గతంలో ఎప్పుడో చేసినటువంటి ఫిబ్రవరిలో చేసినటువంటి కామెంట్స్కు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. మరోవైపు పార్టీతో అసోసియేట్ అయి లేకపోవడం అనేది కూడా ఆయన కొంత నెగిటివ్గా అవుతుంది అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ నాయకుల మీద చాలామంది మీద కేసులు, ఏదో ఒక రకమైనటువంటి కేసులు, చిన్న చిన్న కేసులు, ఏదో కామెంట్ చేశాడనో ఇంకేదో చిన్న చిన్న కేసులు పెట్టి, అసలు కేసులు పెట్టడానికి కూడా సరిపోయినటువంటి చిన్న చిన్న కారణాలతో కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అది క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పుడు మరి దువ్వాడ పరిస్థితి ఏంటి? పార్టీ నుంచి ఏమైనా సపోర్ట్ లభిస్తుందా? మరి అఫీషియల్గా పార్టీలో లేకపోయినప్పటికీ కూడా ఆయనకు సపోర్ట్ చేసే నాయకులు ఉంటారు. ఖచ్చితంగా ఆయన ఆ పార్టీలో ఉన్నారు, మున్ముందు మళ్ళీ తిరిగి అదే పార్టీలోకి వెళ్తారంటూ కూడా చర్చ జరుగుతున్న తరుణంలో ఖచ్చితంగా మళ్ళీ సపోర్ట్ దొరుకుతుందా అనేటువంటి చర్చ నడుస్తుంది. మరోవైపు ఆయన కూడా కొంత ఫినాన్షియల్గా సెటిల్డ్గా ఉన్నారు, స్ట్రాంగ్గానే ఉంటారు, నాలెడ్జ్ ఉన్న పర్సనే కాబట్టి మంచి అడ్వకేట్ని పెట్టుకుంటారు. ఆయన లీగల్గా ఈ విషయంలో ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ దువ్వాడ మీద కేసు పెట్టడం, చర్యలు తీసుకొని ఉండడం, చాలా రోజుల తర్వాత చర్యలు తీసుకొని ఉండడంతో ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చ నడుస్తుంది. మరి దువ్వాడ ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎప్పుడో చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఇప్పుడు చర్యలు తీసుకోవడం పట్ల ఆయన ఎలా రియాక్ట్ అవుతారు? మరోవైపు ఆ వ్యాఖ్యలు మరీ అంత భయంకరమైనవా? అంటే ఖచ్చితంగా ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం అనేది తప్పే అయినప్పటికీ కూడా రాజకీయాల్లో సర్వసాధారణంగా మారాయి. ప్రతి పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకుల మీద ఇలా మాట్లాడుతూనే ఉన్నారు కదా, ప్రతిదానికి కేసు పెట్టుకుంటూ పోవాలి అలా అయితే. కానీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఖచ్చితంగా ఇందులో కొంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలామంది మీద, చాలా కేసుల విషయంలో మనకు క్లియర్గా కనిపిస్తుంది.